హాయ్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉన్న ఇమేజ్ని ఇప్పుడు ఈ విధంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాము. ఇన్షాట్ అనేది ఓపెన్ చేసి బ్లాంక్ అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని న్యూ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిఐపి మీద ట్యాప్ చేసి ఒక ఇమేజ్ని అయితే నేను తీసుకుంటున్నాను. సో ఇమేజ్ ఇలా తీసుకున్న తర్వాత దాన్ని ఎప్పుడైతే నేను అడ్జస్ట్ చేస్తున్నాను, ఇలా జూమ్ చేసి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మాస్క్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మాస్క్ అనే ఆప్షన్ ద్వారా ఇలా చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అడ్జస్ట్ ఆప్షన్ మీద నేను ట్యాప్ చేసి ఒక 52 వరకు అయితే నేను అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అడ్జస్ట్లో వెళ్ళి కాంట్రాస్ట్ అనేది ఒక 30 వరకు అయితే పెట్టుకోవాలి. అలాగే సాచురేషన్ అనేది -50 పెట్టుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇమేజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి మళ్ళీ అదే ఇమేజ్ని అయితే మనం తీసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ అంతా వెళ్ళిపోయి ఈ విధంగానైతే వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం సెట్ చేసుకుందాము, అడ్జస్ట్ చేసుకుందాము. నేను ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఇక మన ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. సో ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇమేజ్ అనేది ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.